బ్రో పెద్ది డ్రాగన్ గ్లిమ్స్లో ఏది బాగుంది? పెద్ది డ్రాగన్ ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనల్. నేను లాస్ట్లో ఏది నచ్చిందో కూడా చెప్తాను. పెద్ది వచ్చేసి ఇది పాన్ ఇండియా మూవీనే, ఇంటర్నేషనల్ మూవీ అవ్వద్దు. దీంట్లో ఉన్న కంటెంట్ స్పోర్ట్స్, కుస్తీ కానీ, క్రికెట్ కానీ, తర్వాత రన్నింగ్. ఆల్రెడీ ఇది మన ఇండియన్ కల్చర్కి సంబంధించిన విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్, అంటే పల్లెటూరు వాతావరణమే. ఈ సినిమా వచ్చేసి టోటల్ పాన్ ఇండియా మూవీనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫారినర్స్ యాక్సెప్ట్ చేయరు. ఇక డ్రాగన్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ డైరెక్టర్, కేజీఎఫ్ గోల్డ్ మీద తీసుకున్నాడు, సలార్ ఆధిపత్యం మీద తీసుకున్నాడు. సో ఈ డ్రాగన్ వచ్చేసి మాదక ద్రవ్యాలు, ఇది కొద్దిగా మేకింగ్ కూడా టోటల్ గల్ఫ్ దేశాల్లోనే తీసేయడన్న మనకు విజువల్స్ అయితే బాగా కనపడుతున్నాయి. స్టోరీ కూడా పోటాపోటీగా, అంటే ఆర్టిస్టులు కూడా మన బాలీవుడ్ వాళ్ళు ఉన్నారు, టాలీవుడ్ వాళ్ళు ఉన్నారు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ యాక్టర్స్ కూడా దీంట్లో కనబడ్డారు. కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే డ్రాగన్ పాన్ ఇండియా సినిమా కాదు, హాలీవుడ్ మూవీ అని నాకు అనిపించింది. రెండిట్లో నాకు ఏది నచ్చిందంటే ఎన్టీఆర్ డ్రాగన్, నా పర్సనల్ అభిప్రాయం. అంటే పెద్ది నచ్చలేదని కాదు, లగాన్లో ఉన్న పాయింట్స్తోనే పెద్ది అనేది మనకు రివీల్ అయింది. డ్రాగన్ ఏంటంటే నాకు ఫ్రెష్గా అనిపించింది, లుక్స్ కానీ, మేకింగ్ కానీ, స్క్రిప్ట్ వర్క్ కానీ.